దేవర 2 గురించి ఒక అప్డేట్. నిజానికి వార్ 2 డిజాస్టర్ అనేది ఎన్టీఆర్ కెరియర్ మీద ఒక రకంగా మే నుంచి సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక ఆనందాన్ని రేపింది. అంతే కదా, స్టేజ్ మీద చెప్పేశారు మే నుంచి దేవర 2 అన్నారు. అయిపోయింది. దేవర 2 షూట్కి వెళ్తున్నామని చెప్పాడు ఆయన. బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నాడు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ వ్యవహారానికి వస్తే డ్రాగన్ అయిపోయిన తర్వాత ఏమిటి అనేది ఒక చర్చ ఉంది. భరద్వాజ గారు, దేవర 2 గురించి ఒక అప్డేట్ సర్క్యులేట్ అవుతుంది. మే నుంచి సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పేసి. అంటే యాక్చువల్గా వాళ్ళు 2 ఉంటుంది అని ఇంతకు ముందు కూడా ఒకసారి ప్రకటన చేశారు. అవును, అది ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది కదా. ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది, దేవర 2 ఉంటుంది అని. అయితే ఈ మధ్య కాలంలో రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి దాని మీద. నిజానికి వార్ 2 డిజాస్టర్ అనేది ఎన్టీఆర్ కెరియర్ మీద ఒక రకంగా రకరకాల స్పెక్యులేషన్స్కి అవకాశం కల్పించింది. పరిస్థితి అలా లేదు కానీ వాస్తవానికి, కానీ ఆ రకమైన స్పెక్యులేషన్స్ రావడానికి ఒక ఆస్కారాన్ని కల్పించింది అది. అదేలేండి. జనరల్గా ఎవరి కెరియర్లోనైనా సరే ఒక పరాజయం అనేది పునరాలోచనలకు దారితీస్తుంది అని అంటారు. అలాంటి పునరాలోచనలు వాళ్లకు లేకపోయినప్పటికీ మార్కెట్లో క్రియేట్ అయి నడుస్తున్నాయి. ఈ కండిషన్లో ఇది ఉంటుందా ఉండదా అనేటువంటి ప్రచారం విపరీతంగా జరిగింది. కానీ ఆ కండిషన్లోనే వాళ్ళు ఆ ట్వీట్ చేశారు, ఇది ఉంటుంది అని కన్ఫర్మ్ చేస్తూ డేట్లు అలాంటివి ఏం చెప్పలేదు. అదేలే. ఇప్పుడు సుధాకర్ మిక్కిలినేని ఆ సినిమా నిర్మాతల్లో ఒకడైన ఆయన నందిగామ ప్రాంతంలో ఏదో కార్యక్రమంలో జనగామ అక్కడ ఎక్కడో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించి అది బ్లాక్ బస్టర్ అవుతుంది, నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను అన్న ధోరణిలో మాట్లాడాడు. మాట్లాడుతూ మే నుంచి షూటింగ్ ఉంటుంది అని ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ కన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక ఆనందాన్ని రేపింది. అంటే యాక్చువల్గా డ్రాగన్ షూటింగ్లో ఉన్నాడు ఆయన. అవును, డ్రాగన్ షూటింగ్లో ఉన్నారు. అది అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనడానికి ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ మీద కూడా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అనేది మొదటి నుంచి ఉంది అది. అయితే అది ఒక మైథలాజికల్ సబ్జెక్టు అని చెప్తున్నారు. ఈ సబ్జెక్టు మీద ఆల్రెడీ ఇంకొక హీరోని కూడా సంప్రదించాడు ఆయన, బన్నీని అని. ఈ ప్రాజెక్టు బన్నీతో నడుస్తుందా లేకపోతే ఎన్టీఆర్తో నడుస్తుందా అనే దానిలో ఒక డోలాయమాన స్థితి ఉంది. మొత్తం బయట జరుగుతున్నటువంటి చర్చలే. అక్కడి నుంచి ప్రొడక్షన్ హౌస్ వైపు నుంచి ఏ రకమైన కన్ఫర్మేషన్ లేదు. నాగవంశీ గారు ఒక సందర్భంలో ఆ ప్రాజెక్టు మా బ్యానర్లో ఉంటుంది అని చెప్పాడు ఆయన. రెండో వైపు ఇంకొక డిస్కషన్ ఏంటంటే రాధాకృష్ణ గారి బ్యానర్లోకి షిఫ్ట్ అయింది అది, హారిక అండ్ హాసినిలోకి బన్నీ హీరో కాబోతున్నాడని ఒక స్పెక్యులేషన్ నడిచింది. రెండు వాళ్ళే బ్యానర్లు, అదే రెండు వాళ్ళవే, అది అక్కడ ఇది ఇక్కడ అన్నట్టుగా 2 బ్యానర్ల మీద ఇదే కథ, ఇదే డైరెక్టరు, హీరోలు మార్పు. ఈ వార్తలు సర్క్యులేషన్లోకి రావడంతో ఒక గందరగోళం అభిమానుల్లో ఏర్పడింది. అందుకని ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేసినప్పటికీ అది వస్తే చేస్తారా గొడవ వేరు. ఆయన ఆల్రెడీ ఇంకో ప్రాజెక్టుతో ఉన్నారు అక్కడ. బన్నీ దగ్గరికి వెళ్ళారు అంటున్నారు. అవును, అట్లీ తర్వాత ఇంకొక 2 ప్రాజెక్టులు ఉన్నాయి ఆయన దగ్గర. 2 డైరెక్టర్లు ఉన్నారు. కాబట్టి ఎవరితో చేస్తాడు అనేది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఎన్టీఆర్ వ్యవహారానికి వస్తే డ్రాగన్ అయిపోయిన తర్వాత ఏమిటి అనేది ఒక చర్చ ఉంది. ఇప్పుడు ఈయన మే నుంచి అనడంతో ఇమ్మీడియట్గా డ్రాగన్ కంప్లీట్ అయిన మరుక్షణం ఇటు వస్తాడు అనేది కన్ఫర్మ్ అయింది ఒక రకంగా. ఈయన అధికారికంగానే ప్రకటించినట్టుగా ఉంది అది. అంతే కదా, స్టేజ్ మీద చెప్పేశారు మే నుంచి దేవర 2 అన్నారుగా. అయిపోయింది. దేవర 2 షూట్కి వెళ్తున్నామని చెప్పాడు ఆయన, బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నాడు. అయితే ఇది ఉంటుందా ఉండదా అనే డిస్కషన్కి ఇంకొక రీజన్ ఏంటంటే ఆయన కొరటాల శివ గారు స్క్రిప్ట్ పట్టుకుని వేరు హీరోల దగ్గరకు తిరుగుతున్నారు అనేది వార్తలు వింటున్నాం మనం. అది వేరే సబ్జెక్టులు, అది ఏదైనా కావచ్చు. అంటే వేరే ప్రాజెక్ట్తో వెళ్ళిపోతున్నాడు ఆయన, ఇది పక్కన పెట్టేసి అన్నట్టుగా. నాగ చైతన్య గారికి ఒక కథ చెప్పాడు ఆయన అని ఆ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి ఒక సబ్జెక్ట్ ఏదో తయారు చేశాడు ఆయన, ఆయన్ని కలవబోతున్నాడు, నెక్స్ట్ ప్రారంభం అయ్యేది ఆ ప్రాజెక్టే అనేది ఒక చర్చ. కానీ అవేవి కూడా అధికారిక ప్రకటనలు లేవు, అన్నీ స్పెక్యులేషన్స్ అయ్యి. అంటే ఆయన ఏ హీరోని అప్రోచ్ అవుతున్నట్టుగా అనిపించినా కానీ ఇమ్మీడియట్గా ఆ కథనం రాస్తూ కింద ఎండింగ్ లైన్
అయితే దేవర 2 లేనట్టేనా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ముగిస్తున్నారు. ఈ కథనాలు అభిమానుల్లో గందరగోళాన్ని రేపుతున్నాయి. జనాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా అనేది ఒక చర్చ. అంటే నిజానికి దేవర పార్ట్ 1 మీద ఒక రకమైనటువంటి డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవమే. ఇది జరుగుతుంది. ఈవెన్ పుష్ప 1 మీద కూడా డివైడ్ టాకే వచ్చింది. బట్ దేవర డివైడ్ టాక్ వచ్చినాయి కానీ కలెక్షన్స్ బాగా వచ్చినాయి. అంటే దానికి కూడా పుష్ప 1 కూడా డివైడ్ టాక్ వచ్చినప్పటికీ హిందీ బెల్ట్లో అది పుంజుకున్న తర్వాత ఆ మాటలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ దేవర 2కి వచ్చేసరికి ఈ మార్కెట్ స్థిరంగా నిలబడింది. దేవర వెనకాల ఎవరు ఏం మాట్లాడినా కానీ సౌత్ మార్కెట్ బలంగా నిలబడింది. అది హిందీ మార్కెట్లో పెద్దగా ముందడుగు వేయలేదు. దాంతో ఒక మేరకు వచ్చి ఆగింది. అది 700 వరకు నడిచింది అది. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గానే చూడాలి దాన్ని. కాకపోతే ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేసుకుంటూ స్క్రిప్ట్ వర్క్లో ఉన్నారు అనేది ప్రారంభంలో విన్న మాట. అంటే ఈ అనుభవాలే పుష్ప 1 కూడా జరిగింది అదే. పార్ట్ 1లో జరిగినటువంటి అంటే ఏదైతే బయటకి మాటలు వచ్చాయో వాటికి ఆస్కారం ఇవ్వకుండా 2 డిజైన్ చేయాలి అన్న దీంతో మోటివ్తో చాలా ఎక్కువ టైం తీసుకుని డిజైన్ చేశారు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది అని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో ఇవన్నీ రావడంతో దాని గురించి రకరకాల కథనాలు ప్రచారం అయినాయి. కానీ కొరటాల శివ ఫోకస్డ్గా తనని తాను నిలబెట్టుకోవడం కోసం ఈ ప్రాజెక్టు మీద డెడికేటెడ్గా వర్క్ చేశాడు. అది మే నుంచి పట్టాలు ఎక్కబోతోంది అనుకోవడం బెటరు. ఆయన అఫీషియల్గా చెప్పాడు కూడా ప్రొడ్యూసరు. అవును, నాకు తెలిసి ఇక కసి మీద ఉన్న ఇద్దరు. అంటే అటు ఎన్టీఆర్కి ఒక పెద్ద హిట్ కావాలి, ఆకలి ఉంది. ఆయన ఆకలి కాదు, అభిమానుల ఆకలి తీర్చాలి. ఇప్పుడు కొరటాల శివ తన ట్రాక్ రికార్డుని నిలబెట్టుకోవాలి. ఈ రెండిటి కోసం ఈ ప్రాజెక్టు మీద డెడికేటెడ్గా అప్పుడు వచ్చినటువంటి మాటలు పునరావృతం కాకుండా ఉండటానికి తీసుకున్నటువంటి జాగ్రత్తలను ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఎగ్జిక్యూట్ చేయటం అనే దాని ద్వారానే ఆయన మళ్ళీ ఒకసారి అదే ఆల్రెడీ తన ట్రాక్ తాను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. అందుకని ఆ రెస్పాన్సిబిలిటీ నిజానికి దేవర 1 కూడా చాలా బాధ్యతాయుతంగానే నడిపాడు ఆయన. కానీ దానిలో ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ అవుతూ దీనిలో కంక్లూడ్ చేయాలి. ఆ కంక్లూడ్ చేస్తే అప్పుడు దానికి ఒక అర్థం వస్తుంది. పార్ట్ 1కి ఒక అర్థం రావాలంటే 2 కంప్లీట్ అవ్వాలి. అందుకని ఈ ప్రాజెక్టు డెఫినెట్గా చేసి తీరాలి. చేయటం ద్వారా మాత్రమే ఆయన తన్ని తాను ఇండస్ట్రీలో బలంగా నిలబెట్టుకోగలుగుతాడు. ఆయనకు చాలా యాస్పిరేషన్స్ ఉన్నాయి, పొలిటికల్ యాస్పిరేషన్స్ కూడా ఉన్నాయి కొరటాల శివకు ఒకప్పుడు. ఇప్పుడు ఆ ట్రాక్లో ఉన్నాడో లేదో మనకు ఐడియా లేదు. కానీ ఆయనకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక కోరిక కూడా కలదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే దేవర 2 ఆయన చెప్పినట్టుగా సుధాకర్ గారు చెప్పినట్టుగా బ్లాక్ బస్టర్ ఇచ్చేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళు బలంగా. చూద్దాం, డెఫినెట్గా అది సక్సెస్ అవుతుందని అనుకుందాం, ఆశిద్దాం.